పవన్ సత్యనేని గారు హాయ్. హాయ్ నేను మీ గురించి పెద్ద పెద్ద ఇంట్రడక్షన్ అవసరం కూడా లేదండి. అట్లీస్ట్ డిజిటల్ ఆడియన్స్ అందరికీ వి ఆల్ నో హూ యూ ఆర్. ఓకే, ఇన్ఫ్యాక్ట్ నాకు పవన్ సత్యనేని అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే, ఫర్గెట్ ద ఫిల్మ్ ప్రేమాయిష్ కాదల్, డిజిటల్ స్పేస్లో ఒక ప్రాపర్ తెలుగు కమర్షియల్ డైరెక్టర్ కూడా వెళ్ళి బ్రేక్ చేయాలి, అసలు కిల్ చేసి పడేయచ్చు అని ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సో ఇన్ దాట్ వే వి ఆల్ నో యూ. కానీ నా ఫస్ట్ క్వశ్చన్ ఈస్, ఇప్పుడున్న జనరేషన్లో నేను అసలు ఈ 2024లో హిట్ అయిన సినిమాలు ఆర్ ఆడని సినిమాలు ఆర్ అనౌన్స్ చేసి డేట్కి రాని సినిమాలు లాంటి లిస్ట్ చూస్తున్నాను నేను. ఆనెస్ట్లీ ఏ మాత్రం సంబంధం లేని నాకే చాలా భయంకరంగా అనిపించింది. ఏంటిది, నంబర్లు ఏంటి, ఇవేంటి అని. సార్, మీరు యాజ్ సమ్వన్ హూ ఇస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దిస్ కదా, అండ్ రెండోది యు ఆర్ ఎ క్రియేటర్, యు ఆర్ ఎ డైరెక్టర్, యూ రైట్, యూ ప్రొడ్యూస్. మీకు ఈ ఇయర్ 2024 అన్నది అంటే నాట్ జస్ట్ తెలుగు బట్ అక్రాస్ ఇండియన్ ఫిల్మ్స్ అదిని ఒక సెక్టర్ పిక్ చేసుకుంటే ఎలా ఇవాల్వ్ అయింది, ఎటువైపు వెళ్తుందంటారు? అంటే టు బి ఆనెస్ట్ హేమంత్, మనం ప్రతిదానికి ఒక థియరీ పెట్టుకుంటాం, ప్రతిదానికి ఒక రీజన్ కానీ సొల్యూషన్ కానీ వెతుక్కుంటుంటాం. ఫర్ ఎవ్రీ ఎందుకు జరగట్లేదు, ఎందుకు జరుగుతున్నాయి. ఇప్పుడు సినిమా హిట్ అయింది అనుకుంటే వీ హ్యావ్ అ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఈ పలానా రీజన్స్ వల్ల ఈ సినిమా ఆడింది. పోనీ ఆ రీజన్స్ని పట్టుకుని ఇంకో సినిమా తెస్తే ఆడిద్దా? గ్యారంటీ లేదు కదా. ఆడొచ్చు బట్ గ్యారంటీ లేదు. సో అలానే ఇప్పుడు ఈ ఇయర్లో ఎందుకు ఇన్ని సినిమాలు అనౌన్స్ అయ్యి ఆగిపోయినాయి, ఇంతకుముందు ఎందుకు అనౌన్స్ అయ్యి ఆగిపోలేదు అనే దానికి కూడా దే వోంట్ బి ఎనీ పర్టికులర్ రీజన్. సో ఇట్ వేవర్స్ అకార్డింగ్ టు ద మార్కెట్ కండిషన్స్. ఇప్పుడు కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే, ఓటీటీలు కొత్తగా ఎంటర్ అయినప్పుడు దే నీడ్ లాట్ ఆఫ్ కాంటెంట్. సో వాళ్ళకి చాలా కాంటెంట్ని వాళ్ళు కన్జ్యూమ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. సో ఎడాపెడా కొన్నారు ఇనీషియల్లీ. వన్స్ వాళ్ళు కడుపు నిండిన తర్వాత నౌ దిల్ స్లో డౌన్. సో ఆ కొంటున్నారు అని చెప్పేసి చాలా స్టార్ట్ అయిపోతాయి. సో వీళ్ళు స్టార్ట్ చేసి అమ్మటానికి వెళ్దాం అనేసరికి అన్నీ బ్యాక్అవుట్ అయిపోతారు. సో నవ్వు వీళ్ళు మధ్యలో ఉంటారు. అది కంప్లీట్ చేయాలో తెలియదు, కంప్లీట్ చేయకూడదో తెలియదు, ఆ నమ్మకాలు ఉండవు, నమ్మకాలు తెలియవు. సో దానివల్ల ఆగిపోయే సినారియోస్ ఉంటాయి. సో యూ నీడ్ టు ఫైండ్ అవుట్. ఇప్పుడు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు ఎలా చేస్తారు? యూ రీసెర్చ్ అలాట్గా, ఊరికే ర్యాండమ్గా ₹1 కూడా. నాకు ఎప్పుడు వచ్చే బిగ్గెస్ట్ డౌట్ ఇదే, స్టాక్స్లో కానీ ఇన్ ఎనీ బిజినెస్ యూ గో, యూ రీసెర్చ్ అబౌట్ ఇట్. హోటల్ పెడతాను అనుకుంటే ఊరికే హోటల్ పెట్టారు కదా, ఆ చుట్టుపక్కల హోటల్స్ ఏమున్నాయి, అసలు ఉందా లేదా, మన స్పెషల్గా ఏముండొచ్చు, ఇవన్నీ ఇలా ఉంటాయి కదా. ఎనీ బిజినెస్ యూ పుట్ ఇట్ అప్. బట్ మరి నాకు ఎందుకు అర్థం కాదు, సినిమాలోకి వచ్చేటప్పుడే దే కమ్ అప్ విత్ అ మైండ్ సెట్ దట్ నేను ఇప్పుడు ₹1 పెడితే ₹2 వెనక్కి వచ్చేస్తుందని. ఎందుకు వస్తుంది? నో, ఎగ్జాక్ట్లీ. సో ఐ బికాస్ మేబీ దే సీ ద నెంబర్స్ ఆఫ్ 1,000 crores, 2,000 crores, 3,000 crores అని ఒక దాంట్లో. ఐ నో పీపుల్, నాకు కొంతమంది వచ్చి నేను అడిగేవాళ్ళని, ఎందుకు ఇన్వెస్ట్ చేశారు ₹1 అంటే, అరే మరీ ₹1 కూడా రాదేంట్రా, 3,000 crores 2,000 crores అన్నారు, మరి ₹1 కూడా రాదంట. అరే ₹1,00,000 కూడా రాదు ఇక్కడ. యూ డోంట్ నో, యూ హ్యావ్ టు స్టడీ, యూ హ్యావ్ టు నో వాట్ ఫిలిమ్స్ ఆర్. ఇప్పుడు వై దీస్ పీపుల్, అల్లు అరవింద్ గారు కానీ, సురేష్ బాబు గారు కానీ, దిల్ రాజు గారు, ఆల్ దీస్ పీపుల్, వై ఆర్ దేర్? దే హ్యావ్ స్టడీడ్ ద మార్కెట్. నాలుగు ఊరికే ఓవర్ ద నైట్ నాకు డబ్బులు వచ్చేసినాయి అని చెప్పేసి వచ్చి డబ్బులు పెట్టి ప్రొడ్యూసర్లు అయిపోలేదు కదా. దే స్టడీడ్ ద మార్కెట్, దే అండర్స్టూడ్ వాట్ ఇట్ ఈస్, అండ్ దెన్ దే స్టార్టెడ్ ద గేమ్. సో దట్స్ హౌ వెన్ యూ ఆ ర్యాండమ్నెస్లో వచ్చి పెట్టేసుకుంటే అలా ర్యాండమ్గా అయిపోతూ ఉంటాయి. సో యూ నీడ్ టు స్టడీ. కొన్ని ఈ మొత్తం సినారియోలో 1-2 సినారియోస్ ఉంటాయి ఎక్కడో అలా ర్యాండమ్గా వచ్చి పెట్టిన వాళ్ళు కూడా క్లిక్ అయ్యాను. బట్ యూ కెనాట్ టేక్ దమ్ యాజ్ ద బిగ్గర్ ఎగ్జాంపుల్. బట్ ఈ మధ్య కాలంలో మై మెయిన్ క్వశ్చన్ వాస్, ఎవల్యూషన్ ఆఫ్ ఫిల్మ్స్ అనేవి అటు ఇటు డిఫరెంట్గా ఇవాల్వ్ అవుతుండింది కదా. డెఫినెట్లీ. ఈ మధ్యకాలంలో ఎటు ఇవాల్వ్ అయిందంటారు? అంటే మై పాయింట్ ఈజ్, యువర్ ఆడియన్స్ ఆర్ బీయింగ్ ఎక్స్పోజ్ టు డిఫరెంట్ వరల్డ్ సినిమా, అంటే డిఫరెంట్ లాంగ్వేజ్ ఆఫ్ సినిమా అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్. సో ఆ ప్రాసెస్లో సినిమాలు ఇప్పుడు ఏమైపోతుంది అంటే, ల్యాప్టాప్లో కూర్చొని నువ్వు వరల్డ్ సినిమాని చూసేసుకొని వరల్డ్ సినిమాని తీద్దాం అనుకుని వచ్చిన తర్వాత అది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సో బికాస్ నీ పరిధి ఏంటి అంటే, నువ్వు ఈ సినిమాల వరకే చూసిన, ల్యాప్టాప్లో నెట్ఫ్లిక్స్లో చూస్తున్న సినిమాలు మాత్రమే నువ్వు రాసుకొని తీద్దాం అని అనుకుంటున్నావు. బట్ రూట్ లెవెల్లో దే డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడు పుష్ప అనేది ఉంది. పుష్ప 2 is such a huge massive hit. Why it is a hit? It captured the audience of the root level audience అని కూడా. ఒక చిన్న స్మాల్ చిన్న పనులు చేసుకునే వాళ్ళని కూడా వాళ్ళు యూజువల్లీ దే డోంట్ కమ్ టు సినిమా, వాళ్ళని కూడా క్యాప్చర్ చేసింది. సో ఈ వేర్ వీఆర్ ఎండింగ్, అవి టార్గెటింగ్ హూ ఆర్ యువర్ ఆడియన్స్, ఆర్ యువర్ నెట్ఫ్లిక్స్ ఆడియన్స్ ఆర్ ద అమెజాన్ ప్రైమ్, లైక్ OTT watching audience are your primary target to the theaters, or your root level audience are the primary target to your theaters.
సో ఆ అనలైజేషన్లో యూ హ్యావ్ టు జస్ట్ ప్రాసెస్ అండ్ మేక్ యూర్ ఫిల్మ్స్. అంటే యూ నీడ్ టు హ్యావ్ దట్, అదే చెప్పే మార్కెట్ అండర్స్టాండింగ్ అనేది ప్రాపర్గా అర్థం అవ్వాలి. కాదు పవన్ గారు, నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు యాజ్ అ డైరెక్టర్ కదా, మీరు ఒక సినిమా రాస్తున్నప్పుడు మీరు ఈ కథ దీనికి ఈ కథలో ఇది బాగుంటుంది అంటూ మీరు రాసుకుంటారు. ఎట్ ద సేమ్ టైం బ్యాక్ ఆఫ్ ద మైండ్ మీకు ఎక్కడైనా సరే మేబీ నేను ఇలాంటి టార్గెట్ ఆడియన్స్ని రీచ్ అవ్వాలి, హెన్స్ ఇలాంటి మూమెంట్ ఉండాలి, ఇలాంటివి కూడా ఉంటాయా? అంటే నేను నా వరకు చెప్పగలను మీ గురించి. నేను మిగతా వాళ్ళ గురించి ఐ కాన్ సే. సో see when I start writing a story, it's all about an idea. So random you watch a incident, ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అవ్వచ్చు. యూ వాచ్ అ ఫిలిం అండ్ అరే అందులో ఒక సీన్లో నుంచి ఈ ఐడియా మీద మనం ఒక సినిమా తీయచ్చు అని ఒకటి రావచ్చు. సో వెన్ యూ ఫ్రేమ్ దట్, సో ఐ స్టార్ట్ రైటింగ్ అండ్ డెవలపింగ్ ఇన్ ద ప్రాసెస్. వన్స్ ఐ ఫినిష్ రైటింగ్ ఇట్, అప్పుడు నేను ఆలోచిస్తా, ఓ ఈ కథ స్పాన్ ఇప్పుడు ఇదనమాట. సో ఈ కథ స్పాన్కి నాకు పలానా ఎక్స్ అనే బడ్జెట్ అయ్యిద్ది అనేది ఒక సినారియో, మనకు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. సో నేను ఆ ప్రాసెస్లో ఐ స్టార్ట్ అప్రోచింగ్ యాక్టర్స్. సో ఇది ఇప్పుడు పలానా ఎక్స్ అని ఉంది, నేను అన్ని లాంగ్వేజ్కి సూట్ అయ్యే ఆడియన్స్ తెచ్చుకోగలిగితే ఈ బడ్జెట్ పెట్టగలిగే ఈ బడ్జెట్ని మీట్ అయ్యే కెపాసిటీ ఉంటుంది, నెంబర్స్ వర్కౌట్ అవుతాయి. సో ఇప్పుడు అలా అని చెప్పేసి నేను ఇప్పుడు సంబంధం లేకుండా ఒక 100 కోట్లకి నా స్పాన్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ 100 crores and I just can't audition new people and bring in kada. So no producer will come and approach. So when you go and approach a producer with a plan, sir, this is my story, and producer kuda ardhamaipoddi what your budget is and daniki ఏ హీరో తీసుకురావాలి అని చెప్పేసి రిటర్న్స్ ఎలా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో యూజువలీ నాకు తెలిసినంత వరకు మోస్ట్ ఆఫ్ ద రైటర్స్ ఈ జోన్లోనే వెళ్తారు. అన్లెస్ ఇప్పుడు సడన్గా నాకు ఎవరో ఒక యాక్టర్ వచ్చేసి లెట్స్ డూ అ ఫిలిం, ఇఫ్ ఐ ఆల్సో హ్యావ్ ద పర్సనల్ ఇంట్రెస్ట్ ఇన్ ద యాక్టర్, కీపింగ్ దట్ యాక్టర్ ఇన్ మైండ్ అండ్ రైట్ అ స్క్రిప్ట్ అనేది చాలా రేర్ సినారియోస్లో జరుగుతూ ఉంటుంది. యా ఇట్స్ మోస్ట్లీ ఇట్స్ అబౌట్ యూ రైట్, ఫిల్ యువర్ స్క్రిప్ట్, అప్రోచ్ యువర్ యాక్టర్. అలాగా సార్, నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సే పలానా పల్లెటూళ్ళలో ఓకే పలానా బంచ్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి పలానా స్లాంగ్ బాగుంటుంది కాబట్టి ఇక్కడ మన సినిమాలో ఎవరో ఒక క్యారెక్టర్కి ఇలాంటి స్లాంగ్ పెడదాం, లేకపోతే మనకి యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ రావాలి కాబట్టి ఒక ఫ్యామిలీ సాంగ్ పెడదాం. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ తో వర్కౌట్ అవుతాయి అంటారా ఫర్ యు యాజ్ ఎ రైటర్? నాట్ ఓన్లీ మీ, ఎవరు ఈ నైజాం ఆడియన్స్కి సినిమా తీద్దాం, సీరియడ్ ఆడియన్స్కి సినిమా తీద్దాం, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంటే మేబీ ఐ డోంట్ నో ఇఫ్ డిస్ట్రిబ్యూటర్ స్టార్ట్ రైటింగ్ ఇట్ నా ఏరియాకి మేబీ ఏఐతో నెక్స్ట్ అవుతుంది. సో మేబీ అంటే ఇంకప్పుడు వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్స్లోనే ఆడించుకోవాలి సినిమాలో. See, again I say you like irrespective of slang or anything, ఇప్పుడు బల్గవని సినిమా ఎంటైర్ ఏపీ ఆడింది. సో పెళ్లి చూపులు అనే సినిమా అంతా ఆడింది. అలా ఇప్పుడు రంగస్థలం అనేది ఒక గోదావరి బేస్డ్ సినిమా మీకు మొత్తం ఏపీ తెలంగాణ అంతా తుక్కురగొట్టింది. సో ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ కాంటెంట్. యాజ్ లాంగ్ యాజ్ యువర్ కాంటెంట్ ఈస్ వెరీ ఎంగేజింగ్ అండ్ ఇట్స్ ఎంటర్టైనింగ్ ద ఆడియన్స్. సో అది వీళ్ళకే వాళ్ళకే అని కేటగరైజ్ చేసుకొని రాయాల్సిన అవసరం కూడా ఉండదు. సో యూ బీ ఆనెస్ట్ యువర్ స్క్రిప్ట్ విల్ టేక్ ఇట్ టు వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు కాంతారా భాష మనకని అర్థమైందా? మరి అందరికీ పూనకాలు వచ్చేసినాయి. సో నో బడీ నోస్. ఇప్పుడు పోనీ ఈవెన్ యూ టేక్ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ పుష్ప అగైన్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ వాడికి ఏదో కనెక్టివిటీ ఉంటుంది. సో వై ఇట్ రీచెస్ టు ద గ్లోబల్ లెవెల్. అగైన్ కమింగ్ టు దట్, అందరు చెప్పేది దట్ పాన్ ఇండియా థింగ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా, యూ డోంట్ సిట్ డౌన్ టు రైట్ అ పాన్ ఇండియా ఫిలిం. యూ మేక్ యువర్ ఫిలిం అండ్ లెట్ ఇట్ బి అ పాన్ ఇండియన్ ఫిలిం. యాక్చువల్లీ దట్ వాజ్ మై క్వశ్చన్. నిజంగా ఆ స్టేట్మెంట్ కరెక్టే అవుతుందంటారా? అంటే అంత ఆర్గానిక్గా పాన్ ఇండియా ఫిల్మ్స్ అవుతాయా, ఆర్ దానికి ఒక ప్లానింగ్ సెటప్ ఉండి తీరాలంటారా? ఓకే, యూ గివ్ మీ ఎన్ ఎగ్జాంపుల్. అలా ప్లాన్ చేసుకొని ఇప్పుడు పాన్ ఇండియాగానే తీద్దాం అనుకొని ప్లాన్ చేసుకొని టార్గెట్ చేసిన సినిమా ఏదైనా డిడ్ యూ కమ్ అక్రాస్ విచ్ యాక్చువల్లీ వర్క్ టు దట్ లెవెల్? KGF 2. నో, ఇట్స్ అది ఒకసారి ఆల్రెడీ KGF ప్రూవ్ అయింది కాబట్టి ఇట్ కేమ్. ఇప్పుడు పుష్ప 2 అయినా కూడా ఇండియా లెవెల్లో మొత్తం చేద్దాం అనుకొని, నో ఇట్ వోంట్ బి. It won't be. Multi-language lo. See, you take Bahubali. They aimed it at a Telugu film. Correct. Bahubali. Telugu film. Kantara. You aimed it at a Kannada film. Kadandi. KGF. ఇది అన్ని పాన్ ఇండియా లెవెల్లో తీయాలని చెప్పి మిస్ కొట్టినవి ఉన్నాయి. అది చెప్తున్నా, మిస్ కొట్టినవి ఉన్నాయి. ఎందుకు అంటే దేర్ ఎయిమ్ ఇస్ దే గెట్ కన్ఫ్యూజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ సాటిస్ఫైయింగ్. ఎవరిని సాటిస్ఫై చేయాలి నీ ఆడియన్స్ అనేది తెలియని ఒక ప్రాసెస్లో అంతా మిస్ఫైర్ అయిపోతుంది. ఎందుకంటే హిందీ నుంచి ఒకరిని తెచ్చుకుందాం, ఇక్కడ నుంచి వాళ్ళని తెచ్చుకుందాం, వీళ్ళు తెచ్చుకుందాం, ఈ వీళ్ళకి నచ్చేటట్టు కొంత చేద్దాం. సో మొత్తం అంతా కిచిడి అయిపోద్ది. సో యూ ఫోకస్ ఆన్ వన్ పర్టికులర్ లాంగ్వేజ్
సో దట్ విల్ గివ్ యూ ఇఫ్ యూ స్క్రిప్ట్ ఇస్ యూనివర్సల్ అపీల్ ఉంది అంటే ఇది ఏదో తెలుగులోనే ఆడుకుంటుంది. కరెక్ట్. సో దిస్ నో పాయింట్ ఎవ్రీ ఫిలిం నీడ్ నాట్ బి అ పాన్ ఇండియా ఫిలిం ఆర్ ఇది ఎలా ఉంటుంది అంటే ఐ టెల్ యూ వెన్ దిస్ టెక్నాలజీ కమ్స్ ఇప్పుడు డాల్బీ అట్మాస్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ ద మూమెంట్ ద టెక్నాలజీ కమ్స్ ఎవ్రీబడి వాంట్స్ టు డూ ఇన్ డాల్బీ అట్మాస్. అసలు యూజువల్ వై అట్మాస్ ఈస్ అబౌట్ యువర్ అట్మాస్ఫిరిక్ సౌండ్. నీ సినిమాలో ఏంటి ఒక స్పేస్ సినిమా తీస్తున్నావు, ఫారెస్ట్ సినిమా తీస్తుంటే యువర్ అట్మాస్ఫిరిక్ సౌండ్స్ అండ్ ఎవ్రీథింగ్ నువ్వు ఆ వరల్డ్లోకి వెళ్ళటం గురించి ద టెక్నాలజీ. లేకపోతే 5.1లో ఉన్నా కూడా డాల్బీ అట్మాస్లో ఉన్నా బట్ ఎవ్రీబడీ ఈజ్ ఆఫ్టర్ డాల్బీ ఎందుకంటే అది ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. నీ సినిమా డాల్బీ అట్మాస్లో నీ సినిమా డాల్బీ అట్మాస్లో చేయకపోతే నీది చాలా తక్కువ సినిమా 5.1లో చేస్తే నీకు బేసిక్ అన్ని సినిమాలు 5 there'll be few films or few scenes of particular which needs that atmospheric surround. Actually, మీరు such a good memory. డాల్బీ అట్మాస్లో నేను చూసిన ఫస్ట్ ఫిల్మ్ అయ్యేది తెలుసా, నేను ప్రసాద్కి వెళ్తే అందులో కాదు ఇందులో చూడంటూ నాకు కూర్చోబెట్టి చూపించిన సినిమా అయ్యేది తెలుసా, గ్రావిటీ. Exactly. So because that atmospheric sounds it's designed to that way. So where you get that silence, gravity is all about that silence. Correct. So in any film, a lot of music directors tell the same this thing. The best score ever a music director can give is silence. అవునా? Silence. The impact silence gives, నీకు ఒక 100 నువ్వు పెద్ద ఆర్కెస్ట్రాని పెట్టుకొని వాయించి కొట్టి ఇది అంతా కూడా సైలెన్స్, యూ సడన్లీ సైలెన్స్ యువర్ సీన్ ఆర్ ఎనీథింగ్ అండ్ ఆల్, యూ ఇమాజిన్ ద ఇంపాక్ట్ వాట్ ఇట్ గివ్స్. యాక్చువల్లీ ఈరోజు ఈ పాడ్కాస్ట్ ఇదే టేక్ అవే లైన్ అసలు. సో it's silence is the best score. Beautiful. Did gravity engage you or not? Oh yeah. You observe what score is there in gravity. అసలు లాస్ట్లో నీళ్ళు పడుకుని నాకు అనిపించే సఫోకేషన్ ఫీలింగ్. Exactly. So you see, even when you watch this Interstellar or anything and all, the kind Hans Zimmer or anyone, they give the score and suddenly when they silence it, you ask any music director, they'll prefer silence. అంటే see, I again say like they'll be again leave about few commercial cinema, so where actually sound dominates or anything. ఇప్పుడు ఇంటర్స్టెల్లర్, టెనెట్ లాంటివి మీ లెవెల్. నేను ఇంటర్స్టెల్లర్ చూసి నాకు ఏమో సగం అర్థం కలిగిన అంటే ఇంటర్స్టెల్లర్ మీరు RRR తీసుకోండి, రంగస్థలం తీసుకోండి, పుష్ప తీసుకోండి. సో యూ అబ్జర్వ్ ద పార్ట్స్ ఆఫ్, ఇప్పుడు రంగస్థలంలో యూ రిమెంబర్ హిస్ బ్రదర్ చనిపోతారు ఆయన, you see the silence, how reverbing it feels for you there. దాని తర్వాత అప్పుడు గుర్తొస్తుంది శ్రీమన్నారాయణ. So that impact silence gives them the big orchestra. No, please, that every music director plays, but unfortunately అది ఆ ఇంపాక్ట్లో వెళ్ళిపోద్ది కానీ అది సైలెన్స్ క్రియేట్ చేసే ఇంపాక్ట్ అని చాలా మందికి తెలియదు. సో మేము వెతుక్కుంటాం యాక్చువల్లీ వి యాజ్ ఫిల్మ్ మేకర్స్ అండ్ ఆల్, వే వీ హ్యావ్ టు స్టాప్ ద సౌండ్, హోల్డ్ బ్యాక్. Music directors always have a fight between the director and music directors. I can say, directors want to fill every scene. Music directors, they know a loudness అనేది సైలెన్స్ చేసినప్పుడు ఇంపాక్ట్ ఎక్కువ ఇచ్చింది అని. ఇంపాక్ట్ అంటే గుర్తొచ్చింది నాకు. ఐ హ్యావ్ అ బంచ్ ఆఫ్ క్వశ్చన్స్ ఓన్లీ అబౌట్ రైటింగ్ అండి. షూర్. ఓకే, ఫస్ట్ థింగ్స్, మీరు యాజ్ అ క్రియేటివ్ పర్సన్, యాజ్ ఎ డైరెక్టర్, క్రియేటివ్ పర్సన్ ఎందుకంటే యూ హ్యావ్ టు క్రియేట్ అవుట్ ఆఫ్ థిన్ ఎయిర్. మీ ఊహల్లోంచి ఒక, అసలు రైటర్గా, డైరెక్టర్గా ఇప్పుడున్న జనరేషన్లో మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవడం అనేది పవన్ సాధినేని యాజ్ అ క్రియేటర్ యూస్ చేసే స్కిల్స్ ఏంటి, ఐ మీన్ టూల్స్ ఏంటి, హౌ డు యూ అప్డేట్ యువర్ సెల్ఫ్? సో యూ బీ విత్ ద రైట్ పీపుల్, సీ ద రైట్ థింగ్స్ అండ్ రీడ్ ద రైట్ కాంటెంట్, వాట్ యాక్చువల్లీ ఈస్ బీయింగ్ వాచ్ రైట్ ఫిల్మ్స్. నాదే చెప్తున్నా. సో ఫర్ మీ, how I evolved as a writer, I'll tell you. So when I come into films, like you write with a lot of చాలా ఐడియాస్తో వస్తూ ఉంటాం, బట్ you're very virgin to the industry when you come here and all. The thoughts and everything and all is very, you don't know where to end, where to stop and everything and all. It goes with a very free flow of writing and everything. అదంతా జరుగుతున్న పాయింట్లో when you're making your first film and all, it will teach you when you watch it. So you'll understand because after finishing it, you watch it as an audience కదా, ఎక్కడ తప్పులు ఉన్నాయి, ఏది ఉంది అని చెప్పేసి. So when you get into your writing and all, always they say this thing, your mistakes will teach you, but never repeat the same mistakes. Right. Create new mistakes. Correct. It's good, you have to commit mistakes, but never repeat the same mistake. Right.
సో యాజ్ లాంగ్ యాజ్ యూ డూ న్యూ మిస్టేక్స్, ద మిస్టేక్స్ ఆర్ యువర్ టీచింగ్స్. కరెక్ట్. So that's the biggest thing. So when I was going through this process and all, I happened to meet this gentleman, Gunnam Gangaraj garu. ఓకే. సో నేను ఒక స్క్రిప్ట్ చెప్పడానికి వెళ్ళాను గంగరాజ్ గారి దగ్గరికి. సో దర్ ఇస్ అ డిఫరెంట్ ఫిల్మ్ ఐ సపోజ్ టు డూ, స్క్రిప్ట్ నరేట్ చేయడానికి. సో ద ప్రొడక్షన్ హౌస్ రిఫర్డ్ మీ, గంగరాజ్ గారు బాగుంటారు బికాస్ హీ హ్యాస్ అ లిటిల్ అబెండెన్స్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ రైటింగ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్, హీ విల్ బీ అ గుడ్ సపోర్ట్. ఇట్స్ అ లిటిల్ టెక్నికల్ స్క్రిప్ట్. వెళ్ళాను, నరేట్ చేశాను. ఆయన బాగాలేదన్నారు. అనగానే ఆబ్వియస్లీ మనలో ఉన్న రైటర్ హర్ట్ అవుతుంది బికాస్ వీ సాట్ ఫర్ ఫ్యూ డేస్ అండ్ వీ రోట్ అండ్ ఆల్. అలా బాగాలేదన్న. అంటే ఆయనతో నేను ప్రొడక్షన్ దగ్గరికి వచ్చేసి ఆయన ఇంకా పెద్ద అప్డేట్ అవ్వలేదండి, సో మనం ఇంకొచ్చి అంటే నా లెవెల్ ఆఫ్ థింకింగ్ ఆయన ఇంకా రాలేదనుకుంటా, సో మేబీ లెట్స్ గో ఫర్ అ డిఫరెంట్ రైటర్ అది ఇది అనుకో నేను ఇగ్నోర్ చేశాను. ఆబ్వియస్లీ విల్ గెట్ హర్ట్ కదా. ఓ 2-3 ఏళ్ళ తర్వాత సడన్గా ఆయన అలా ఓపెన్గా చెప్పేశారు దాంట్లో. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్, చాలా ఎక్సైటింగ్ వెళ్ళా. అలా చెప్పేసరికి షాక్లో వెనక్కి వచ్చేసా. 2 days తర్వాత హీ కాల్ మీ. నాకు ఎంత కోపం అంటే డింట్ ఈవెన్ సేవ్ సర్స్ నంబర్. ర్యాండమ్ కాల్ చేశారు, ఈజ్ దిస్ పవన్? ఎస్. ఓకే ఓకే సార్ సార్ ప్లీజ్ టెల్ మీ అది అన్న. నువ్వు నిన్న స్క్రిప్ట్ నాకు చెప్పావమ్మా, స్క్రిప్ట్ అంతా పక్కన పెడితే దెర్ ఈస్ వన్ పాయింట్ విచ్ ఐ లవ్డ్ ఇన్ ఇట్. నేను వాజ్ గోయింగ్ బ్యాక్ అండ్ థింకింగ్ అబౌట్ ఇట్. ఇఫ్ హీ ఫార్మ్ ద స్టోరీ అరౌండ్ దట్ పాయింట్ దిస్ విల్ బీ సంథింగ్ విచ్ నెవర్ ఎక్స్ప్లోర్డ్ ఇన్ వరల్డ్ సినిమా అని చెప్పారు. ఆయన చెప్పేంత వరకు అసలు ఆ పాయింట్ ఉందని నాకు తెలియదు, నాకు తెలీదు. సో ఐ వాజ్ లైక్ హౌ కుడ్ దిస్ మ్యాన్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. అవునా, ఇది ఉందా నా స్క్రిప్ట్లో, నేను రాసుకున్నానా? నేను ఎంతసేపు కామెడీ సీన్లు ఏం పడాలి, సాంగ్ సిచ్యువేషన్ ఎక్కడ రావాలి, ఫైట్ సీక్వెన్స్ ఎక్కడ ఉండాలి, నా హీరోని ఎలా ఎలివేట్ చేయాలి అని ఒక ఫోకస్ ఉంది తప్పితే ఈ పాయింట్ అనేది నాకు ఎప్పుడు తట్టను కూడా తట్టలా. ఇమీడియట్గా నేను ఇంకా నువ్వు దీనికి ఓకే అనుకుంటే విల్ స్టార్ట్ వర్కింగ్ అమ్మా అనగానే నేను వెళ్ళిపోయి స్కూల్కి వెళ్ళే పిల్లలకు రోజు నోట్బుక్ వెళ్ళి ఐ హ్యావ్ డిసైడెడ్ టు అన్లర్న్ ఫస్ట్ వాట్ ఐ నో. సో ఇన్ని రోజులు నాకు తెలిసినంత చెత్త అనేది నాకు అర్థమైంది. సో విచ్ మీన్స్ ఆయన అప్డేట్ అయ్యారు, మీరు ఆబ్వియస్లీ కదా, హీస్ వే అహెడ్. నేను సమ్వేర్ ఇన్ ద ప్రాసెస్ ఏంటి అంటే ఆఫ్టర్ మై ఫస్ట్ ఫిల్మ్ అండ్ ఆల్ ఆ 4-5 years ఐ గాట్ పొల్యూటెడ్ విత్ సో మెనీ పీపుల్ కమింగ్. ఐ వాజ్ నాట్ ఇన్ ద అసోసియేషన్ ఆఫ్ రైట్ పీపుల్ అని నాకు అర్థమైంది. పీపుల్ పొల్యూటెడ్ మీ. అరే ఇలా కదా రాద్దాం అనుకుని మనం వచ్చాము, మనం అసలు ఈ గ్రాప్లో ఎప్పుడు మారిపోయాము. సో ఐ హవ్ డిసైడెడ్ వాట్ ఎవర్ ఈ పొల్యూషన్ అంతా డిసైడెడ్ టు అన్లర్న్ ఎవ్రీథింగ్. అండ్ లిటరలీ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఆయనతోనే యూస్ టు స్పెండ్. సో మోర్ దెన్ స్క్రిప్ట్ డిస్కషన్ హీ వాజ్ టీచింగ్ మీ. అంటే అండ్ ఇక్కడ బ్యూటీ ఏంటంటే హీ ఆల్సో డజంట్ నో దట్ ఈస్ టీచింగ్ మీ, వి ఆర్ టాకింగ్. సో ఐ వాజ్ లెర్నింగ్. ఇట్స్ ఎ న్యాచురల్ ప్రోగ్రెషన్. సో ఐ వాజ్ లైక్ స్లోలీ ఓ ఇదా ఇలా రాయాలా ఇదా అని చెప్పేసి ఆల్మోస్ట్ ఐ వాజ్ లైక్ ఎవ్రీ డే ఫర్ అన్ ఇయర్ ఆర్ 1.5 years మార్నింగ్ 9 to 6 ఐ వాజ్ టోటలీ విత్ హిమ్. ఓ వావ్, ఇది ఫిల్మ్ స్కూల్. ఇది ఫిల్మ్స్ అదే చెప్తున్నా, దిస్ ఇస్ ఫిల్మ్ స్కూల్ ఫర్ మీ. సో నేను 1.5 కట్టిన రైటింగ్ కోర్స్లో జాయిన్ అయినా కూడా ఐఎమ్ నాట్ ష్యూర్ ఐ గెట్ దిస్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. అండ్ ఇట్స్ అ బూన్ అంతే. అన్ని స్టార్స్ అన్ని కలిసినప్పుడు అలా కుదిరింది తదాస్తాను. సో it was only me and him in his office for 1 year. Gangaraj garu. We were writing and we wrote a brilliant script, but unfortunately because of few incidents that never took off as a film. But the best part for me is like I formed an association with that man. So it's very important with whom you're associating with whom you're being there and whom you're traveling is always very important. Will define you what you're going to write and what you're making films. So dan tarvata if you see my works from Senapati or Daya and everything, it's totally different thing. Yeah. మీరు అసలు అంటే total open up అయ్యారు. You become raw. Exactly. You will see it totally a different this thing. Even పవన్ సాథిన్ ఇదా really. So it's totally web లో మాత్రం మీరు చేసిన work is unimaginable. So exact. So that was like more of ఇప్పుడు it's 2.0 కాదు. ఇప్పుడు క్రికెట్ కోచింగ్ అయిపోయిన తర్వాత గో అండ్ బిఫోర్ గెట్ ఇన్ టు మెయిన్ మ్యాచెస్, లీగ్ మ్యాచెస్కి వెళ్ళే ముందు క్లబ్ మ్యాచెస్ ఆడతారు. సో దట్ వాజ్ ఆల్ దీస్ రంజీస్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ బిఫోర్ మై బిగ్ స్టెప్ ఇన్ టు గెటింగ్ ఇన్ టు ఫిల్మ్. సో దిస్ ఈస్ లైక్ మై రీఇన్వెంటింగ్ మై సెల్ఫ్ అండ్ ఇంట్రడ్యూసింగ్ మీ టు దిస్ కరెంట్ జనరేషన్. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి ఒక జనరేషన్ మారిపోయింది. దిస్ జనరేషన్ డజంట్ ఈవెన్ నో ప్రేమ ఇష్కాలు ఎగ్జిస్ట్ ఆర్ నాట్. No, this generation, you don't belong to this generation. మనం కాదు, మనం ఈ జనరేషన్ కాదు, మారిపోయిన జనరేషన్ ఇప్పుడు. చాలా మేనేజ్ చేశారు. We are not from this generation. So ఈ జనరేషన్ ఈజ్ లైక్
totally very updated, very scaled, so much about technology. They know cinema more closer. I'm happy for that. I'm really happy. I wish, ఎందుకంటే when we made Premashkal, this is what we were. If these were the audience back then, దానికి రావాల్సిన juke rate ఇంకా బెటర్గా వచ్చేది అనేది. The audience who love that film are totally different people who are actually now trying to dissect every film, knowing a more closer to the film. They're getting more edgy into that space of like how to make films and all. So that would be a good, because ఎందుకంటే ఆ రోజుల్లోనే మేము 63 lakhs అనే బడ్జెట్తో we finished the whole film. అంటే అది బెక్కం గారు కాబట్టి. Yeah, in general, that's how, even if anyone else also, we would have made in the same. అంతే, because we come from the short films and everything కదా, so we know we have command on ప్రతి రూపాయి జాగ్రత్తగా. చాలా మాకు ఖర్చు పెట్టాలంటే భయం. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్, ఇఫ్ యూఆర్ మేకింగ్ ఫిల్మ్స్ విత్ హయ్యర్ కాస్ట్, యూఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్. అరే మన క్లాన్ కదా, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇది చేసేది. ద ఛాలెంజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ మేకింగ్ ఇట్ లెస్ ఫిల్మ్. అమ్మా ఇంత తక్కువ ఇంత క్వాలిటీతో ఎలా చేశాడరా అనేది షార్ట్ ఫిల్మ్స్లో ఎక్నాలజ్మెంట్ ఉండేది. అదే పైసలు ఎక్కువ ఉన్నాయంటే ఆడికి డబ్బులు ఉన్నాయి, అదే డబ్బులు నా దగ్గర కూడా ఉంటే నేను ఇంకా బెటర్గా తీసా అని. సో దే డోంట్, నువ్వు బాగా తీసినా కూడా డబ్బులతో ఎక్కువ డబ్బులు పెట్టి తీస్తే దే డోంట్ ఎక్నాలజ్ యూ. సో మాకు ఆ భయం ఉండేది అనమాట. కమింగ్ బ్యాక్, మీరు రైట్ పీపుల్ తో అసోసియేట్ అవటం అన్నది చాలా క్రూషియల్ అన్నారు. ఫైన్, రైట్ పీపుల్ కాదా అని ఒక పర్సన్ ని మీరు ఆన్ వాట్ బేసిస్ డు యు గేజ్ దెమ్? అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఇప్పుడు రైట్ పీపులా కాదా అనేది. ఐఎమ్ నాట్, అంటే నేను ఒక నిమిషం ఫినిష్ మై క్వశ్చన్. యాజ్ అ హ్యూమన్ బీయింగ్స్ అట్లా మీ క్రాఫ్ట్ కి పనికి వీళ్ళు రైటా కాదనేది ఎట్లా గేజ్ చేస్తారంటున్నా? అంటే యుల్ నో కదా ద వర్క్, వైబ్ ఒకటి అను, యుల్ నో ద కైండ్ ఆఫ్ వర్క్ దే హ్యావ్ డన్. నో ఇప్పుడు గున్నం గంగరాజ్ గారు అనగానే వుడ్ యు లవ్ టు బి అసోసియేట్ విత్ హిమ్ ఆర్ నాట్? ఎనీ డే ఆఫీస్ బాయ్ కూడా రెడీ. ఎగ్జాక్ట్లీ. సో నేను ఆల్మోస్ట్ అలానే ఉండేవాడిని, అన్లెస్ హీ రిజెక్టెడ్ మై స్క్రిప్ట్. అప్పుడు చిన్న లోపల ఉన్న మన ఇగో బయటకు వచ్చాను. బట్ అంటే, అండ్ వన్ మోర్, యు నో, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ రైటింగ్. ద అసోసియేషన్ చేంజెస్ యూ యాజ్ ఎ పర్సన్. ఒక్క స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ చెప్పండి. హౌ డిడ్ చేంజ్ గున్నం గంగరాజ్ గారితో మీ ప్రాసెస్ లో మీరు యాజ్ అ పర్సన్ చేంజ్ అయినట్టు మీకు అనిపించినవి అంశాలు ఏంటి? డిసిప్లిన్ ఇన్ ద సెన్స్ లైక్ హౌ టు, అంటే ఒక పర్స్పెక్టివ్. ఇప్పుడు యూజువల్లీ ఇప్పుడు మీడియాలో ఒక న్యూస్ వచ్చింది, పలానా చోట ఒక పలానా క్రైమ్ అయిందని. ఇన్ జనరల్ ఉంటారు ఇమీడియట్లీ, అరే ఎందవా అసలు అలా ఎలా కమిట్ చేశాడరా అనేది ఇమీడియట్లీ యూ విల్ థింక్. ఎందుకంటే మీడియాలో ఇమీడియట్లీ అదే ఉంటుంది కదా, వీడు అసలు అలాంటి క్రైమ్ ఎలా చేశాడు అనేది. గంగరాజ్ గారు నెవర్ డిసైడ్స్ టు, అంటే వాట్ హీ ఆల్వేస్ సేస్ ఈస్, ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. సో థింక్ ఫ్రమ్ ఆల్ పర్స్పెక్టివ్స్ అండ్ బ్రింగ్ అ the right solution. You always should go for the right, what it is right. So ఒక పర్స్పెక్టివ్ వినేసి you can't take a call, ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పేసి. సో I started thinking from different perspectives. I don't immediately take a call on anything. I don't judge on anything. So whatever it is, I think very deep. I don't come into conclusion very simply. So ఏదున్నా కూడా, so I analyze, so I clearly understand, and only then. So ఇమీడియట్గా మనం రియాక్ట్ అయిపోవటం. సో ప్రతి చిన్న వాటికి ఓవర్ రియాక్ట్ అయిపోవటం. సో దోస్ థింగ్స్ యాక్చువల్లీ నాకు తగినాయి. సో ఐఎమ్ అనలైజింగ్ ఎవ్రీథింగ్, ఐఎమ్ ఏబుల్ టు థింక్ వే అహెడ్. సో ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఎవరి గురించి చెప్తే మీరు కన్క్లూజన్ ఐ డోంట్ కమ్ టు కన్క్లూషన్. అరే నైస్, నాట్ ఎట్ ఆల్. యా, నాట్ ఎట్ ఆల్. సో అస్సలు ఛాన్స్ లేదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, హీఈస్ దట్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే మనం వెన్ యూర్ సిట్టింగ్ విత్ హిమ్, యూ కీప్ బిచ్చింగ్ అబౌట్ లాట్ ఆఫ్ పీపుల్ యూజువల్లీ అండ్ ఆల్. సో నేను ఇప్పుడు ఆయనతో ఉన్నప్పుడు యూస్ టు టెల్, సార్ ఇది ఇలా జరిగిందంట, ఇది లేదంట. టిల్ డేట్ నాట్ ఈవెన్ అ సెకండ్ హీ రెస్పాండెడ్ టు ఎనీ ఆఫ్ ఇట్. అవునా, ఓకే. సో ఇప్పుడు మన స్క్రిప్ట్లో బ్రష్ ఆఫ్ అంటే నాకు ఎందుకు చెప్తున్నావు అసలు నువ్వు అది? Did I even ask about it? Oh, nice. So we are not here to discuss about some Tom, Dick and Harry kada. So we are here to discuss about a script. Let's talk about it. And విన్నా కూడా, you know, ఇంకో హైలైట్ థింగ్ తెలుసా ఆయన, you know how he watches cricket? గంగరాజ్ గారు, ఐఎమ్ అ హ్యూజ్ క్రికెట్ ఫిట్. నాకు అసలు ఆయన మేము డిస్కషన్లో ఉన్నప్పుడు కూడా పక్క నుంచి స్కోర్ చూస్తుండేవాడిని. సార్ ఇప్పుడు చెప్పొద్దు, హీరోస్ హ్యూజ్ చెప్పొద్దు. సో ఆయన ఏం చేస్తారు అంటే, హీ రికార్డ్స్ ద మ్యాచెస్ అండ్ ఇంటికి వెళ్ళి మొత్తం మ్యాచ్ చూస్తారు మళ్ళీ.
He gives importance to work. He loves cricket. He wants to cherish the same live feeling. He records the match at home. He comes, finishes up work and watch as if he's watching Live afresh. just He doesn't watch anything. He doesn't score వినరు, గెలిచారు ఓడిపోయారా వినరు, ఏమీ ఉండదు. నేను ఆస్ట్రేలియా సిరీస్ అంటే 5:30 లేచి కూర్చుని బ్యాచ్ నేను సేమ్ నేను అలాంటి బ్యాచ్. పైగా నేను కమెంటేటర్. ఆయన 5:30 క్లిక్స్ చూస్తారు, కానీ వర్క్ ఓన్లీ వర్క్ ఉన్నప్పుడు he does this. సో దట్స్ ద సెకండ్ చేంజ్ యూ సెడ్, ఒకటి డిసిప్లిన్ అండ్ నాన్ జడ్జ్మెంట్. ఓకే, అండ్ వర్క్ కి సంబంధించి మీలో మీరు చూసుకున్న చేంజ్? This is like a secret, but still I would love to say, when you write a story, before that ఎంతసేపు అదే, as I told you, కామెడీ ఎక్కడ బాగా వర్కౌట్ అవుతుంది, సాంగ్లు ఎక్కడ వస్తున్నాయి, ప్లేస్మెంట్స్ ఏమి వస్తున్నాయి, హై పాయింట్స్ నా హీరోని. సో ఇట్స్ ఆల్ అబౌట్ హై పాయింట్స్ మ్యాటర్ టు మీ. అండ్ ఫస్ట్ థింగ్, వెన్ ఎవర్ ఐ యూస్ టు టెల్ సంథింగ్, ఐ యూస్ టు టెల్ ఎవ్రీ సీన్ యాజ్ అ జోక్. ఓ జోక్ పండాలి దాంట్లో అని ఒక దాంట్లో చెప్పేవాడిని. అండ్ సింపుల్ నువ్వు కథ రాస్తున్నావా, జోక్ బుక్ రాస్తున్నావు అన్నారు. సో యూ హ్యావ్ టు ఫైండ్ what the drama is in the story. What is your core emotion? What is your hooking point? Yes, ఇది నీ హుకింగ్ పాయింట్. దీని చుట్టూ నీ కథేసుకో, దెన్ దాని నుంచి క్యారెక్టర్స్ని డిరైవ్ చేసుకో. సో యూ నీడ్ టు ఫైండ్ అ వెరీ ఇన్సైటింగ్ ఇన్సిడెంట్. సో ఏంటి నీ ఇన్సిడెంట్, సో ఏంటి నీ హుక్ పాయింట్ ఆఫ్ ద ఫిలిం అనేది నువ్వు కరెక్ట్గా అది పట్టుకొని దాని చుట్టూ నువ్వు డ్రామా డెవలప్ చేసుకొని, సో త్రూ దట్ యువర్ ఫన్ ఆర్ యువర్ ఎమోషనల్ సీన్స్ ఆర్ యువర్ హై పాయింట్స్, వాట్ యూ కాల్ ఎలివేషన్స్ ఆర్ ఎనీథింగ్ షుడ్ ఫార్మ్ అరౌండ్ ద డ్రామా. డోంట్ పుట్ యువర్ సీన్స్ వేయద్దు ఎప్పుడు, కథ రాయి. కరెక్ట్, ఐ గెట్ ఇట్. కథ ఆల్రెడీ ఆటోమేటిక్గా డిమాండ్ చేస్తుంది ఇవన్నీ. ఎగ్జాక్ట్లీ, యూ బ్రింగ్ క్యారెక్టర్స్ అండ్ మేక్ క్యారెక్టర్స్ అరౌండ్ దట్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఆర్ దట్ కోర్ ఎమోషన్ వాట్ యు ఆర్ లుకింగ్ ఇన్ టు ద స్టోరీ. సో డోంట్ లుక్ ఫర్ జోక్స్, ఫైట్స్, సాంగ్స్ ఆర్ హై పాయింట్స్ ఆర్ ఎనీథింగ్ వాట్ యూ కాల్. What is the drama in your story? If a drama works, everything works. So make sure your drama is intact in your film. Fair enough. మీరు బోల్డ్ అంతా ఎఫర్ట్ పెట్టి మా బాడీ మైండ్ సోల్ అన్ని కష్టపడి రాస్తారు, సరే. మీరు ఆ మటీరియల్కి ఎంత పాజిటివ్గా ఎంత ఓన్ చేసుకుంటారు? అంటే అందులో ఎవరైనా చేంజెస్ చెప్తే నేను చాలా కష్టపడి రాశాను, ప్రేమతో రాశాను, తీయను. అదే, సో ఓవర్ ద ప్రాసెస్, లైక్ బికాస్ ఐ బీన్ ఫర్ ఎ వైల్, ఐవ్ సీన్ ఆల్ ద లోస్ అండ్ ఎవ్రీథింగ్ అంతా. ఐ స్లోలీ స్టార్టెడ్ టు డిటాచ్ ఫ్రమ్ యువర్ రైటింగ్స్. వాట్ ఆర్ యువర్ అండి? నాకు పాసిబుల్ అయింది. సో అండ్ వన్ మోర్ థింగ్ ఈస్, ఐ కమ్ ఫ్రమ్ అ ఎడిట్ బ్యాక్గ్రౌండ్. లైక్ ఐ డూ అ లాట్ ఆఫ్ ఎడిటింగ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్సో I do my editing in the script itself. So when I go to shoot, I shoot only the required length. So scene and everything, I know I have my film before I go into set. I have my film in the mind. So నా సినిమా అంతా నా మైండ్లో ఉంటుంది. నేను ఆ మైండ్లో 2 hours 20 minutes 2 hours 20 minutes తీస్తాను. మ్యాక్సిమం అయితే 10-15 minutes ఎక్స్ట్రా వచ్చింది. సో నాకు నా ఎడిటర్స్కి ఇదే గొడవ అయింది. కొంచెం ఏమన్నా ఇంకొంచెం ఏమన్నా తీయచ్చు కదా ఇది అంటారు. ఎందుకు సరిపోద్ది కదా, కాదు ఇంకేదన్నా ఆల్టర్నేట్ లేదు, సరిపోద్ది. So I clearly see the film. You're so, saving also so much kada? That's obviously economical. So I shoot fast. So everything, you Senapati undi, we shot in 24 days. Wow. The whole film. Wow. So we shot in 72 locations and we shot in 24 days. Oh, I know. So Daya series, it's almost like 3.5-4 hours length, like 8 episodes and 30-35 minutes each. Shot in 43 days. దయా మీద నాకున్న ఏకైక కంప్లైంట్ ఏంటంటే, మీరు అంత గొప్పగా రాశారు, మీరు ఎందుకు డైరెక్షన్ చేయలేదని. దయా చేశాను నేను, పరువు చేయలేదు. పరువు సారీ ఎందుకు మీరు డైరెక్షన్ చేయలేదు అని అంటే, పరువు wasn't my script. Paru was a different writer's script. I helped them with a screenplay to write. Okay. So I was shooting Daya at the same point of time. Okay. So I was like a showrunner for them. So I was almost present on the set every day. Okay. So ఎలా ఉండేది అంటే, పొద్దున 6 to 6 దయా చేసేవాళ్ళం, దయా యూనిట్ వెళ్ళిపోయేది, పరువు వాళ్ళు వచ్చేవాళ్ళు. ఐ యూస్ టు లిటరలీ స్లీప్ ఇన్ ద కార్. సో లైక్ అలా ఆల్మోస్ట్ ఒక 20 days డే అండ్ నైట్ ఐ వాజ్ ఓన్లీ స్లీపింగ్ ఆన్ ద సెట్స్. సో ఐ వాజ్ ఇన్ ద కార్ అండ్ ఎవ్రీథింగ్. I enjoy telling content. I really don't care అది వెబ్ సిరీసా, ఓటీటీయా, షార్ట్ ఫిల్మా, యాడ్ ఫిల్మా, సో ఫీచర్ ఫిల్మా. సో యాజ్ లాంగ్ యాజ్ కాంటెంట్ దట్స్ ఎంగేజింగ్, సో ఐడ్ లవ్ టు టెల్. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ మీన్స్. ఫీచర్ ఫిల్మ్ అంటే థియేటర్ వర్సెస్ ఓటీటీ అనేది ఒక ఫర్ ఎవర్ అది నడుస్తూనే ఉంటుంది. బిసైడ్స్ దాట్, ఓటీటీ అన్నది మిమ్మల్ని యాజ్ అ క్రియేటర్, యాజ్ అ క్రియేటివ్ పర్సన్ ఎంత హెల్ప్ చేసింది
See, again, coming to the other, see, it's not about only OTT. You keep doing something which is your part of your work that actually will enhance your skills అలాగే better and సార్. better. నేను అడిగింది సినిమాకి ఒక రెస్ట్రిక్షన్స్ లాంటివి ఏమైనా ఉండి ఓటీటీ రెస్ట్రిక్షన్స్ లేదు లాంటి వింగ్స్ ఇచ్చాయా మీకు? అలానే ఉండదు హేమంత్. అంటే మై పాయింట్ ఈస్ సినిమాలోనూ రెస్ట్రిక్షన్స్ రెస్ట్రిక్షన్స్ మా అయితే సెన్సార్ ఉంటుందేమో, సెన్సారో టైమో బడ్జెటో ఇంకోటి అదే సో సినిమా బెటర్ బడ్జెట్ దెన్ ఓటీటీ. ఓకే 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 Films like for you to produce a 2-hour content, you'll have some 100-200 crores, and this you have to produce, even though they give you 100-200 the same amount of money, you need to give some 8 hours of content. అలా చూస్తే ఇక్కడ ఇంకా తక్కువ. అదే కదా మరి, ఆబ్వియస్లీ ఇట్ విల్ బి లెసర్ ఫర్ దిస్ థింగ్. అంటే అన్లెస్ బిగ్గర్ ప్లాట్ఫామ్స్ వరల్డ్ షోస్ లైక్ నెట్ఫ్లిక్స్ ఆర్ ఎనీథింగ్ అండ్ ఆల్ అవి పక్కన పెడితే, here on a regional basis and all, obviously the budgets for OTT will be pretty less and you have more constraints and boundaries on. See, the only liberty you'll have is script next వచ్చినట్టు రాసుకుంటూ వెళ్ళొచ్చు, because you can make any number of episodes to that one, and that is also wrong process of writing is what I feel. సో యూజువల్లీ ఏంటి అంటే, చాలామంది ఒక కథ ఉంది, సరే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ ఇది నచ్చింది బాగా చేద్దాం అనుకున్నప్పుడు దాన్ని పొడిగిస్తారు జస్ట్ టు ఫిల్ ద స్పేస్ అండ్ ఆల్. అది కూడా ఇట్స్ నాట్ రైట్. అండ్ వెన్ దే డోంట్ ఫీల్, వెన్ యూ ఫీల్ ఇట్స్ నాట్ సఫిషియంట్ ఫర్ ఓటీటీ, యూ షుడ్ వెయిట్ అండ్ డూ యాజ్ అ ఫీచర్ ఫిల్మ్. జస్ట్ ఇది ఆపర్చునిటీ వచ్చిందని జస్ట్ డోంట్ గో అండ్, ఇప్పుడు బలూన్లో ఎంత గాలి పట్టిద్దో అంతే కదా, ద మోర్ యూ పుట్ ఇట్. సో స్క్రిప్ట్ అయినా అంతే. సో your script is this much, the bandwidth of your script is this much, you have to make according to, if when you're writing it you feel నాకు సరిపోవట్లేదు 2 గంటల టైం ఈ స్క్రిప్ట్ని క్యారెక్టర్స్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్న దాంట్లో సరిపోవట్లేదు అన్నప్పుడు, దెన్ దాన్ని పొడిగించుకొని చేసుకున్నప్పుడు దెన్ యూ డిసైడ్ టు మేక్ ఇట్ యాజ్ అ ఓటీటీ సిరీస్ ఆఫ్ ఫిలిం వాట్ ఎవర్ ఇట్ ఈస్. సార్, ఇన్ ద సేమ్ కాంటెక్స్ట్, పవన్ సాధినేని గారికి ఈ లెవెల్లో ఈ స్థాయికి వచ్చిన తర్వాత కూడా భయాలు, ఇన్సెక్యూరిటీస్ అలాంటివి ఏమైనా ఉంటాయా విత్ రిగార్డ్స్ టు వర్క్? అది ఎప్పుడు ఉంటుంది ఏమంత అంటే, భయాలు, ఇన్సెక్యూరిటీ. సి పర్సనల్లీ ఈ పాయింట్కి వచ్చిన తర్వాత ఐఎమ్ రియల్లీ నాట్ ఇన్సెక్యూర్డ్ అబౌట్ ఎనీథింగ్. ఇన్సెక్యూరిటీస్ ఎక్కడ ఉంటాయి అంటే, ద వే పీపుల్ ట్రీట్ యూ ఆర్ సీ యూ అనే ఒక దాంట్లో ఉంటుంది అనమాట. హౌ దే యాక్సెప్ట్ యూ యాజ్ అ ఫిల్మ్ మేకర్. అంటే బికాజ్ లైక్ యూజువల్లీ మనకు చిన్న చూపు ఉంటుంది కదా, ఇక్కడ నుంచి వచ్చారు, ఇంతకుముందు ఫ్లాప్ సినిమా తీసుకొచ్చాడు, లేదా ఇది తీసుకొచ్చాడు, అది తీసుకొచ్చాడు అనేది ఒకటి. The way people see you, the way the people receive you, it totally is in a different color. అది మనం యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, ఈ ఓటీటీలో బ్యాక్ టు బ్యాక్ మీరు హిట్లు ఇచ్చిన తర్వాత అదే మళ్ళీ నేను ఓటీటీ చేస్తానంటే ఇట్ బి డిఫరెంట్. ఎనీ ఓటీటీ ప్లాట్ఫామ్ ఇస్ రెడీ టు డూ విత్ మీ నవ్. ఓ, సో ఈ రెండు ఇట్లా డిఫరెంట్ గానే చూస్తారా? ఎగ్జాక్ట్లీ, దే లుక్ ఇట్ వెరీ డిఫరెంట్లీ. అండ్ ఇంకో పర్సెప్షన్ ఏమైపోయింది అంటే, ఈవెన్ ఐమ్ సేయింగ్ ఐమ్ డూయింగ్ అ ఫిలిం, people preconceived notion ఏంటంటే that's a series only because I was in OTT. జడ్జ్మెంటల్ ఏంటన్నా ఇది దుల్కర్ ఇప్పుడు సిరీస్ చేస్తున్నాడు నీతో, అది ఫీచర్ ఫిల్మ్ రా. సో బాధేసిద్ది, బట్ ఇట్స్ ఓకే. లైక్ వెన్ ద ఫిల్మ్ కమ్స్ అవుట్ ఇట్ ఆన్సర్ ఎవ్రీథింగ్. అండ్ ఇన్ఫాక్ట్ దట్ వాస్ మై క్వశ్చన్ ఆల్సో. ఈ జనరేషన్లో ఆర్ ఎనీ జనరేషన్ సినిమాలకు సంబంధించి ఈ సెక్టర్లో సక్సెస్ అనేది ఎంత క్రూషియల్? దేంట్లో నాకు సక్సెస్ క్రూషియల్ ఏమంత. లైక్ ఐఎమ్ సర్వైవింగ్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ లైక్ నేను 2011-12లో వచ్చాను, అండ్ దిస్ ఈజ్ మై ఆల్మోస్ట్ లైక్ 13th ఇయర్. సక్సెస్ ఫెయిల్యూర్ అని పక్కన పెడితే, I just went ahead and done what I always want to do. I love the process of it. See, ప్రేమేష్ కథలు చేశాను ఫస్ట్. దానికి మేబీ అది చాలా బాగుందని అందరూ అంటారు, అది హిట్ ఆ ఫ్లాప్ అంటే అదో క్వశ్చన్ మార్క్. ఎందుకండి అంత యాక్సెప్టెన్స్ వచ్చింది కదా? అదే యాక్సెప్టెన్స్ వచ్చింది, బట్ నాట్ టు ద లెవెల్ ఆఫ్ విచ్ విల్ యాక్చువల్లీ మేక్ మీ ఐడెంటిఫై యాజ్ ఇఫ్ ఇప్పుడు వస్తున్న ఎలా అయితే రీచ్ ఉంటుందో. ఇప్పుడు ఒక సినిమా అవ్వగానే అదొక ఎంత మీడియా కొరగా ఉన్నా, ద కైండ్ ఆఫ్ సోషల్ మీడియా హైప్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ పీపుల్ ఆర్ మౌంటింగ్ దమ్ యాజ్ గ్రేట్ డైరెక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ అని ఒక దీంట్లో ఉంది. సో ఐ డోంట్ సే ఐ హావ్ డన్ అ పర్ఫెక్ట్ ఫిలిం, బట్ స్టిల్ ఫర్ ద కైండ్ ఆఫ్
effort deserved more, huh? we have put up, so I felt it deserved more. But again, the kind of multiplexes ఆ టైంకి కానీ, ద కైండ్ ఆఫ్ ఆడియన్స్ కానీ, అవన్నీ ఇట్స్ డిఫరెంట్ సినారియో. సో ఆ టైంలో, సో అందుకే దాన్ని అందరూ ఏంటంటే కల్ట్ ఫిల్మ్ అంటారు, లేదా సింపుల్గా అహెడ్ ఆఫ్ టైమ్స్ అంటారు. అన్ని ఎప్పుడు విన్నా కూడా అదే బాధ, దిస్ ఫిల్మ్ డిజర్వ్డ్ మోర్ అటెన్షన్ ఇట్లాంటివి అన్నప్పుడు చాలా బాధ. అంటే నేను థియేటర్ గ్రేట్ ఫిల్మ్స్ మేమందరం I totally get that. అంటే బట్ స్టిల్ it deserves a lot more recognition on every level. మేబీ అసలు ఈ జనరేషన్ ఈ టైమ్స్ లో రిలీజ్ అయి ఉంటే is what I feel. సో సార్ అది అయిపోయింది. ఇట్ కమ్స్ ఇన్ టు సక్సెస్ దిస్ థింగ్ అండ్ ఆల్. దాని తర్వాత నాకు చాలా మల్టిపుల్ ఆఫర్స్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చినాయి. అన్ఫార్చునేట్లీ I told you, associating with wrong people at that point of time, you don't know what is right, what is wrong. తెలియని ఒక, when I was hardly 23, I made my first film. జస్ట్ అవుట్ ఆఫ్ US. కుర్రతనం ఎవడు, యూ గెట్ వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ పీపుల్ సే అండ్ ఆల్. సో ఆ ప్రాసెస్లో తెలియకుండా కమిటెడ్ మిస్టేక్, ఫిల్మ్ సావిత్రి వాట్ ఎవర్ హ్యావ్ డన్. సో దట్ పుష్ మీ బ్యాక్ టు ఇంకొక 10 years వెనక్కి తోసేసింది. అండ్ అది కూడా దేవర్ హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్. ఐ నెవర్ వాంటెడ్ టు మేక్ దట్ ఫిల్మ్. దట్ స్క్రిప్ట్ వాస్ టోటలీ డిఫరెంట్. వెరీ అన్ఫార్చునేట్లీ నేను షూటింగ్ స్టార్ట్ చేసే టైంకి యాస్టీస్ ఇదే స్క్రిప్ట్ ఇంకో సినిమా వచ్చేసింది. బికాస్ ఐ నెరేటెడ్ టు డిఫరెంట్ ప్రొడక్షన్ హౌస్ ఇనిషియల్లీ. సో వాళ్ళు సో అది వచ్చేసింది అదంతా. ఐ వాస్ హెల్ప్లెస్, ఐ డోంట్ నో వాట్ టు డూ. సో అప్పటికప్పుడు వెనక్కి వెళ్ళాము, సగం అయిపోయింది. సో అప్పటికప్పుడు స్క్రిప్ట్ అంతా మార్చేసుకొని అదంతా చేసుకొని ఇట్ కేమ్ అండ్ మన సాయిన్ ఇన్ ద ఫస్ట్ ఎయిట్ ఇట్ సెల్ఫ్ ఐ నో సినిమా బిస్కెట్ అని చెప్పేసి. బట్ పీపుల్ హూ ఎవర్ వాచ్ దే లైక్ ఇట్, స్టిల్ పీపుల్ హూ ఎంజాయ్ దట్ ఫిల్మ్ అండ్ ఆల్. బట్ ఆబ్వియస్లీ ఇట్ ఫెయిల్డ్ ఎట్ ద బాక్స్ ఆఫీస్. ఇట్ పుష్డ్ మీ. సో అందరూ మార్కేస్తారు, ఇదంతా వన్ ఫిల్మ్ చామ్, మీడియా ఒక డైరెక్టర్, సో అది ఇది అని చెప్పేసి ఒక ముద్ర వేస్తారు. ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, reinvent myself with the help of people like Gangaraj Gaur and everything, and while coming back and doing something like Senapati, it became a huge success. Then coming out and doing Daya. సో ఇదంతా చేయడానికి నాకు 6 ఏళ్ళు పట్టింది. సో ఈ 6 ఏళ్ళలో నేను ఎయిదర్ డిప్రెషన్లో ఏమైనా చేసేసుకుని ఉండొచ్చు, లేదా వెనక్కి వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకుని ఉండొచ్చు, లేదా టైర్డ్ అయిపోయి ఊరు వెళ్ళిపోయి ఇంకా ఇంట్లో కూర్చుంటూ ఉండొచ్చు. బట్ ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ఆఫ్ దోస్ ఫీలింగ్స్. ఐ స్ట్రగుల్, ఇబ్బందులు పడుతూనే ద హోప్ దట్ నా మీద నా నమ్మకం, వన్ డే ఐ విల్ గో అండ్ అచీవ్ సంథింగ్ అండ్ ఆల్. సో వాట్ ఎవర్, అండ్ ఐ హ్యావ్ టు బీ హియర్ అండ్ కీప్ డూయింగ్ ఇట్. సో ఇక్కడే చేస్తూ ఉన్న ప్రాసెస్లో అన్నీ పడుతున్నా, ఏది వస్తే అది తీసుకుంటున్నా. అప్పుడు ద వెరీ ఫస్ట్ తెలుగు వెబ్ సిరీస్ పిల్ల అని నేను చేశాను. సో దట్ వాజ్ చేస్తున్నప్పుడు అందరూ నువ్వు ఇప్పుడు సినిమాల్లో నుంచి అక్కడికి వెళ్ళిపోయి ఉంటే నెక్స్ట్ ఇంకెళ్ళి సీరియల్ చేసుకోవటమే అన్నారు. సో ఫర్ మీ, సరే నిజంగా సీరియల్ కూడా బాగా తీస్తాను నేను నమ్మకం. నా మార్క్ అక్కడ కూడా చూపిస్తాను, ఐ గో ఇన్ షో. సో అక్కడికి సరే సపోజ్ నేను సీరియల్లే తీసుకోగలుగుతాను, వెళ్ళి అదే బాగా తీస్తాను ఇది. సో నాకు ఏం తీసినా కూడా వెళ్ళి అదే బాగా చేసుకుంటా. సో ఐ హావ్ డన్ దట్. పిల్ల చేశాను, అది వచ్చినట్టు నేను చేశాను తప్పితే అది వచ్చినట్టు కూడా ఎవరికి, బికాజ్ ఇట్ వాస్ వెరీ న్యూ సిరీస్ అనేది అప్పుడు ఇంకా ఎవరికి తెలియదు. దాని తర్వాత ఇంకోటి చేశాను, దాని తర్వాత ఇంకోటి. వ్యూ. సో ఐ టెల్ యూ, సీ, నేను పిల్ల అనే డెసిషన్ కనుక నేను తీసుకొని ఉండకపోతే, నేను పిల్ల అనేది చేయటం వల్లే ఆహా అనే ఒక ప్లాట్ఫామ్ ఫస్ట్ టైం తెలుగులో పెడుతున్నప్పుడు, బికాజ్ ఐ వాజ్ ద వెరీ ఫస్ట్ పర్సన్ టు డూ వెబ్ సిరీస్ ఇన్ తెలుగు, దే ఫెల్ట్ ఐ విల్ అండర్స్టాండ్ ద మోడల్ బెటర్ అండ్ దే గేవ్ మీ అన్ ఆఫర్ అండ్ ఐవ్ డన్ సేనాపతి. సో ఆ రోజు నేను బిల్డ్ చేసుకున్న ఆ 6 years ఆఫ్ వాట్ ఐ హ్యావ్ బీన్ స్ట్రగ్లింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ డే మై డే విల్ కమ్ అండ్ ఒక రోజు వచ్చిద్ది. సో వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు టెల్ బెటర్ స్టోరీస్ అని ఒక రోజు వచ్చిందేనా, అది వెయిట్ చేసుకుంటూ అది బిల్డ్ చేసుకుంటూ వచ్చిన వల్లే సేనాపతి వచ్చింది. సో ఫ్రమ్ ఇన్ సేనాపతి కేమ్ అవుట్ ఎవ్రీథింగ్ led to everything and all. So it's you just need to be patient and you need to believe in yourself. అవును స్వామి, ఇవన్నీ ఈ స్థాయిలోకి వచ్చిన తర్వాత రెట్రోస్పెక్ట్ లో వెనక్కి చూసుకుంటే చాలా రొమాంటిక్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ లో కారిపోతుంది కదా. అదే చెప్తున్నా, నేను ఆలోచించామనుకో నిజంగా కారిపోద్ది. నేను కారిపోద్దని తెలిసి ఆలోచించాను కాదు, నాకు తెలుసు కారిపోద్దని ఆలోచిస్తే, అందుకే ఆలోచించాను కాదు. దట్ వాజ్ యువర్ కవర్. అంతే. when I was coming back from US, I was in a very comfortable position. యూఎస్లో అంతా సెట్ అయిపోయి అది ఇది అంతా కూర్చొని అంతా హ్యాపీలీ జాబ్ చేసుకుంటూ ఉండే స్కోప్ అంతా ఎవ్రీథింగ్ సెట్ సూపర్గా.
నేను ఏమాత్రం ఆలోచించిన మీరు యూఎస్లో కూడా సినిమాలు చదువుకున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. సో నేను ఏమాత్రం ఆలోచించి ఉన్నా నేను వచ్చాను కదా వెనక్కి. బికాస్ వెన్ ఎవర్ ఐమ్ గోయింగ్ ఫర్ అ లీప్, లైక్ వెన్ ఎవర్ ట్రైంగ్ టు టేక్ అ బిగ్ స్టెప్ ఇన్ మై కెరియర్, సో ఐ నెవర్ వెంట్ బ్యాక్ అండ్ థాట్. సో యూ థింక్ యుల్ హ్యావ్ ఆప్షన్స్, చేయాలా వద్దా అని. వెన్ యూ డోంట్ థింక్ చేయాలని ఆప్షన్ నో ప్లాన్ బిస్. అంతే కదా. అరే అరే ఇది గ్రేట్ లెసన్ అండి ఇది. యా, సో ద ప్లాన్ బి ఇస్ నాట్ టు హ్యావ్ అ ప్లాన్ బి. ఎగ్జాక్ట్లీ. నాట్ హ్యావ్ ఎనీ ప్లాన్, జస్ట్ గో హెడ్ అండ్ డూ, జంప్. లీప్ ఆఫ్ ఫెయిత్ ఇది. అంతే. దట్స్ ప్యూర్లీ. సో యూ జస్ట్ గో హెడ్ అండ్ జంప్. మరో టేక్ అవే పాయింట్ ఈరోజు. So yeah, so that's what like I've done when I was coming from when I'm coming to India from US. So that's what I've done. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ వాన్ చేశారు, ఈయన యశోర్ ఎవరెవరో చెప్తారో సినిమాలు చేస్తావు లేదని. దిస్ పర్సన్ కాల్ మీ బెక్కమ్ వేణుగోపాల్. I believed in him and he made the film. He never shied off or ran away from doing the film. He is done there. సో సినిమా చేశారు. సో అది అయిపోయిన తర్వాత when I was getting into this OTT space కూడా అందరు భయపెట్టారు. I have gone ahead and వెళ్ళి చేశాను. సో చేసిన తర్వాత మళ్ళీ ఆహా ఇవన్నీ చేస్తున్నప్పుడు నువ్వు ఓటీటీకి స్టిక్ అయిపోతావేమో అది ఇది అన్నారు. ఐ వెంట్ అహెడ్ అండ్ ఐవ్ డన్. సో నవ్ టుడే సో డూయింగ్ అ ఫిల్మ్ విత్ దుల్కర్, బీయింగ్ ప్రొడ్యూస్డ్ బై వైజయంతి ఫిల్మ్స్, గున్నం గంగరాజ్ గారు అండ్ సందీప్ గున్నం, గీతా ఆర్ట్స్, ఆల్ ఆఫ్ దిస్ విత్ దిస్ జైన్స్ బిగీస్ అండ్ విత్ దుల్కర్ లైక్ సచ్ అ బిగ్ స్టార్ అండ్ ఆల్. ఇట్స్ ఆల్ ద hard work and the leap of faith with what I have went through and my work. సో నేను ఎందుకు ఎప్పుడు చెప్తానంటే యూ జస్ట్ కీప్ డూయింగ్ అనేది. నీ వర్క్ నీకు డబ్బులు ఓ రికగ్నిషన్ రాకపోవచ్చు, బట్ పీపుల్ విల్ నో యూ కెన్ వర్క్ అని. సార్ అసలు ఈరోజు మీరు ఎప్పుడైనా అంటే నేను యూనో వాట్ ఐమ్ థింకింగ్, మీరు హైవే మీద వెళ్తున్నప్పుడు ఆటో మీద లారీ మీద కొన్ని రాసుంటాయి, పట్టుకొని తగులుతాయి కదా కొన్ని. ఇది అట్లుంది. ఇది మీరు ఎంత సరదాగా చెప్తున్నారు సార్. నో దిస్ ఇస్ హౌ దిస్ ఆల్ కమ్స్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్. నాకు ఒక ఆయన చెప్పాడు, ప్రైమేష్ కాదల్లో అయిపోయిన తర్వాత మా డాడీని కూర్చోబెట్టుకొని ఒక డిస్ప్యూటర్, గుంటూరు డిస్ప్యూటర్ సమ్మన్, మీ వాడు చాలా తొందరగా వచ్చాడు సినిమాల్లోకి అన్నాడు. నాకు అర్థం కాల, తొందర రావడం ఏంటి, చేసిన సినిమా బాగుందన్నారు అందరూ అని, మీ వాడికి ఇంకా జీవితం నేర్చుకోవాలండి సినిమాలోకి రావాలంటే అన్నాడు. అది ఏంటి అనేది నాకు 12 ఏళ్ళు పట్టింది ఆ మాటకు అర్థం ఏంటనేది. ఇది నిజంగా గ్రేట్ టేక్ అవే పాయింట్స్ ఉన్నాయి అసలు ఈరోజు ఫర్ లైఫ్ అంటున్నా. నో యా దట్స్ బికాస్ ఐ ఓన్లీ సీన్ లైఫ్ అలాంగ్ విత్ ఫిల్మ్స్, సో ఎవ్రీథింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. మీరు ఎవాల్వ్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. యూ అదే చెప్పా, ఆల్ దీస్ థింగ్స్ ఫ్రమ్ పీపుల్ హూమ్ యూ మీట్, క్రియేట్ అసోసియేషన్స్, సో ఇట్ హ్యాపెన్స్. అసలు ఇప్పుడు ఆకాశంలో ఒక తార అనేది ఇప్పుడు ఇంకా ఇమేజ్ మారిపోతుంది. యా టోటలీ. దుల్కర్ సల్మాన్ సీ ఫర్ మీ ఆల్వేస్ అంటే ఇప్పుడు ఏమైపోయింది అంటే నాకు ఒకసారి మా పోస్టర్ వెన్ వి అనౌన్స్ ద ఫిల్మ్ ఫస్ట్ అరవింద్ గారు ఫోన్ చేశారు నాకు, ఏమయ్యా హౌ యూ ఫీలింగ్ అని అడిగారు. నైస్ సార్, ఇట్స్ బాగుంది అన్న. అదేంటి ఐ థాట్ యూ విల్ బీ టెల్లింగ్ ఐఎమ్ ఆన్ క్లౌడ్ 9. సో అది ఇది అని అసలు నీ ఎగ్జైట్మెంట్ విందామని నేను ఫోన్ చేశాను. సో నువ్వేంటి అంత సింపుల్గా నైస్ అదే అంటే, సార్ లైక్ నేను వచ్చి 13 ఏళ్ళు అయింది సార్, మేబీ వచ్చిన 2వ సంవత్సరంలో ఇప్పుడు మీరు ఈ అనౌన్స్మెంట్ చేస్తుంటే నేను అలానే ఎగిరేవాడినేమో. సో ఇప్పుడు రైట్ నౌ ఫర్ మీ ఐ మీన్ హంగర్ టు మేక్ గ్రేట్ కాంటెంట్, నాట్ అబౌట్ మై అనౌన్స్మెంట్. సో దట్ స్టేజ్ ఆఫ్ దట్ ఎగ్జైట్మెంట్ ఎవ్రీథింగ్ ఇస్ గాన్ ఫర్ మీ. నౌ ఐఎమ్ ఓన్లీ ఫైండింగ్ వేస్ టు ఐ వాంట్ దిస్ ఫిల్మ్ టు డూ సో వెల్ because I need resources to do my next film in a better way. Correct. So it's not about I want to earn something. See, definitely I need money, but more than of me needing money, my story needs that money if my film hits. Sir, మీరు ఏ స్టేజ్లో ఉన్నారు ఒక మాట చెప్పండి. నేను ఒక లైన్ చదివాను, నాకు బాగా నచ్చింది. మేబీ ఇట్ సూట్స్ యూ రైట్. సక్సెస్ మీ హెడ్కి వెళ్ళడం, ఫెయిల్యూర్ మీ హార్ట్కి వెళ్ళడం, రెండు దాటేసారు మీరు. ఎగ్జాక్ట్లీ ట్రూ. వెరీ మీన్ అంటే నథింగ్ ఫర్ మీ, ఇట్స్ అబౌట్ ఎస్ ఈ స్టోరీని బాగా చెప్పగలిగాం మనం, గుడ్. నెక్స్ట్ స్టోరీని ఇంకా బాగా చెప్పడానికి దీని నుంచి జనరేట్ అయ్యే డబ్బులతో దాంతో నేను ఇంకా బెటర్గా చెప్పగలుగుతాను. అంతే, ఇంకేమి నథింగ్. సో విన్ టు మౌంట్ దిస్ ఫిల్మ్, డెఫినెట్ అంటే రైటింగ్ స్టేజ్లో, పిచ్చింగ్ స్టేజ్లో, ఇందులో మీరు చేసిన అతిపెద్ద ఛాలెంజ్ ఏంటి? సో సి ఫస్ట్ వెన్ ద ఐడియా కేమ్, సో ఐ టోల్ ద సేమ్. నేను సందీప్ గున్నంకి, గున్నం గంగరాజ్ గారికి ఇద్దరు కూర్చోబెట్టి చెప్పాను. ఇమ్మీడియట్లీ దే లవ్డ్ ఇట్. So immediately they've given me advance and
దే మేడ్ మీ స్టార్టెడ్ రైటింగ్ ద హోల్ స్క్రిప్ట్ అండ్ ఆల్. స్క్రిప్ట్ అంతా అవుతుందని సేపు బికాస్ దిస్ వన్ బ్యూటిఫుల్ ఫిలిం ఐ ప్రామిస్ ద హోల్ నేషన్ విల్ బీ ప్రౌడ్ అబౌట్. అవునా? This is not just a film. This is like one beautiful film that's ever been produced by Indian cinema. So it's that kind of a film. And I'm so glad the way the script it turned out. I'm so happy with actors like Dulquer and all accepting it, because it was the same reaction when they heard it. So it's very tricky for the actors to choose this film. అవునా? Yeah. See, this is very mainstream. Very, very mainstream. It's not ఏదో ఎక్స్పెరిమెంటలో లేకపోతే ఇంకేదో ఏదో కాదు. It's very mainstream film. But still, actors will have little reservations to do this film. And without thinking twice, DQ has accepted this film. Oh, wow. Without thinking twice, Swapna Dutt, when she listened, like, this is the film I have to make. Without thinking twice, Arvind garu have decided. So, అందరికీ ఒక నరేషన్ ఇంకా పెద్ద ఎక్కువ నరేషన్ కూడా ఇవ్వలేదు. నేను మొన్న మళ్ళీ ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత ఇంక షూటింగ్కి వెళ్తున్నాం కాబట్టి సార్ చెప్తాను, నామకే వస్తా విన్న తర్వాత అగైన్ దే ఫెల్ లైక్ అప్పుడు ఎలా చెప్పినప్పుడు గోజ్ బంప్స్ వచ్చినాయి, ఇప్పుడు అలానే ఉంది. మీకు అరవింద్ గారు అడిగినా మీరు ఇట్స్ నాట్ టచింగ్ యూ ఎనీమోర్. నేను ఐ విల్ టెల్ యూ బంచ్ ఆఫ్ పీపుల్ విత్ నేమ్స్ చెప్తాను. ఎవరైతే వాళ్ళు మీ పేరు వినగానే ఆహా మావోడు అంటూ ఆర్ థ్యాంక్ఫుల్ టు యూ ఉన్న వాళ్ళు చెప్తా. మోయిన్, శ్రీ విష్ణు గారు, హితూ వర్మ, రోహిత్ గారు, నారాయణ, రాజేంద్ర ప్రసాద్ గారు, సుష్మిత కొణిదెల గారు, నాగబాబు గారు, అయ్యో లిస్ట్ గోస్ ఆన్ అండ్ ఆన్, జేడి చక్రవర్తి. ఎలా హౌ అంటే ఐ డోంట్ నో, మీరు యూ జస్ట్ వన్ ఓవర్ దెమ్. అంటే అదే ఇదే క్వశ్చన్ వాళ్ళని అడుగుతాను నేను. అంటే వై అంటే ఎవ్రీ యాక్టర్ హూ కమ్స్ ఆన్ టు మై సెట్ ఫస్ట్ నాకు ఇది బిగ్గెస్ట్ doubt, and I always wanted to go on to some other set and see how everybody is directing, or I don't know what difference I'm making to them. Every actor who walks into my set first said, "Yen sir anni setlu mee ilage endukonto vastadu?" Ante I really don't know what special. I'm only doing my job. I don't know what. Suppose నేను ఎక్స్ట్రా స్పెషల్ చేస్తున్నాను, ఏదో వాళ్ళు పేపర్ చేసేస్తున్నా, రాగానే వాళ్ళకు రెడ్ కార్పెట్ వేసేసి గిఫ్ట్లు ఇచ్చేసి వాళ్ళకంతా చేస్తున్నాను అంటే ఓకే, ఐ కెన్ ఫీల్ ఓకే, ఐమ్ మేకింగ్ మై యాక్టర్ స్పెషల్ అని. I'm not treating them anything special. I'm just doing my job and asking them to be in my character and finish it off and go. నేను అంతకుమించి ఇంకేమీ స్పెషల్ చేయట్లా. మీరు అంత సింప్లిఫై చేయటమే గొప్పతనమేమో మేబీ. అదే సో అంటే ఐ టెల్ యూ వన్ సింపుల్ థింగ్. మన్ని చిన్నప్పటి నుంచి కొన్ని అబద్ధాలతో పెంచారు. వన్ ఆఫ్ దోస్ ఈజ్ లైక్, అరే హ్యాపీగా ఉన్న లైఫ్ని కాంప్లికేట్ చేసుకోవద్దురా అంటారు, సింపుల్గా ఉన్న లైఫ్ని కాంప్లికేట్. సో అది బిగ్గెస్ట్ లై. యాక్చువల్లీ వీఆర్ థ్రోన్ ఇన్ అ కాంప్లెక్స్ వెబ్ అండ్ వీ నీడ్ టు సింప్లిఫై ఇట్ ఎవ్రీ డే ఆన్ ఎ డైలీ బేసిస్. సో నెవర్ థింక్ దట్ యువర్ లైఫ్ ఇస్ సింపుల్. యువర్ బార్న్ ఇంటూ అ కాంప్లెక్స్ వెబ్. ఈ బ్యాటిల్ ఫీల్డ్ లో దిగావు ఇంకా. యూ హ్యావ్ టు సింప్లిఫై ఇట్ ఎవ్రీ డే. కరెక్ట్. సో నెవర్ థింక్ దట్ లైక్ నువ్వు ఏదో కాంప్లికేట్ చేసేసుకున్నావు అంటే యువర్ ఓవర్ కాంప్లికేటింగ్ ఇట్, బికాస్ ఆల్రెడీ యూ నీడ్ నాట్ కాంప్లికేట్, ఆల్రెడీ ఇట్స్ కాంప్లికేటెడ్ ఓన్లీ. సో ఆల్వేస్ థింక్ అబౌట్ నాట్ అబౌట్ అరే నా లైఫ్ని కాంప్లికేట్ చేసుకుంది, అరే ఎలా సింప్లిఫై చేసుకోవాలని. సో దట్స్ వాట్ ఐ డూ. ఆశ్రమం పెట్టేసి బాబా అయిపోదాం అనుకుంటున్నారేంటి? ఎవరు నేను పెట్టే అర్హతలు చాలా వచ్చేసాయి. ఏమీ లేదు, నేను జస్ట్ చెప్తున్నా. సో దట్స్ హౌ ఐ సీ అండ్ ఐ డీల్ అని చెప్తున్నా. ఫిల్మ్స్ ఆల్సో, వెన్ కమ్స్ టు ఫిల్మ్స్ I only simplify things. I just stick to my basics and do. So most of them don't stick to the basics. They over ambitious, they leave the basics and they just go beyond into different levels and try to do more. So I just stick to my basics and I do. Sir, Pawan garu, how do you update yourself? Meer evanna చదువుతారా, చూస్తారా, వింటారా, or చదువుకున్న వాళ్ళని కలుస్తారా, ఏం చేస్తారు? I'm so much active on social media, following very right people. చెప్పండి, మేము కూడా ఫాలో అవుతాం. అదేం లేదు. ఎలన్ మస్క్, that's obvious. Who almost everybody on social media should follow me. లేదా డియాక్టివేట్ చేస్తాడం భయం కూడా ఉంటుంది చాలా మందికి. ఫాలో అవ్వకపోతే ఎవడెవడు ఫాలో అవ్వట్లేదు డియాక్టివేట్ చేసేస్తాను, వీడి అకౌంట్ తీసేస్తానని. సో ఐ వాచ్, I'm a very political person. Very, very political. అంటే I follow politics and everything very close. And I really hate someone when someone says like, I hate politics. అవుతుందండి, I hate politics.
నేను అసలు ఒప్పుకున్నది. నాదే ఐ హేట్ పాలిటిక్స్ అని ఎవరు అన్నారు అంటే అసలు ఈజ్ నాట్ డిజర్వ్ టు లివ్ ఆన్ ఎర్త్. కరెక్ట్. ఎందుకంటే పాలిటిక్స్ ఇస్ నాట్ అబౌట్ గోయింగ్ ఓటింగ్ అండ్ హూ ఇస్ విన్నింగ్ అండ్ లూజింగ్. ఎవ్రీ డే ఆఫ్ యువర్ లైఫ్ నిద్రలేసిన నుంచి పడుకునేంత వరకు ఎవ్రీథింగ్ ఇస్ పాలిటిక్స్. సైకిల్. సో యూ నీడ్ టు ఫాలో ఇట్. కరెక్ట్. యూ నీడ్ టు హ్యావ్ ఎన్ ఒపీనియన్ ఆల్సో. ఒపీనియన్ ఆన్ ఇట్. యూ నీడ్ టు నో అట్లీస్ట్ నువ్వేం తెలియక నీ కార్పొరేటర్ ఎవరు తెలుసుకో. బేసిక్ థింగ్. సగం మంది ఉంటున్న అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ పేరు కూడా తెలియదు. సో ఆ లెవెల్లో నుంచే నీ ఇగ్నోరెన్స్ స్టార్ట్ అవుతుంది. యూర్ ఇగ్నోరింగ్ ఎవ్రీథింగ్. సో లైఫ్ విల్ ఆల్సో ఇగ్నోర్ యూ. కరెక్ట్. So you start knowing things and life will also give you something for whatever you're trying to do. So you start ignoring, everybody will ignore you. No, come back. You're very politically active. Yeah, I'm very politically super active. So I watch then 1 hour of my day, especially that lunch time, I browse, I go into all over the world, ఏం జరుగుతుందో చూసుకుంటా. అవునా? వరల్డ్ పాలిటిక్స్ కంపల్సరీ. ఓ వావ్. రైట్ ఫ్రమ్ వరల్డ్ పాలిటిక్స్ టు లోకల్. అండ్ ఎక్కువ నేను ఏంటంటే జేపీ గారి చూస్తుంటా వీడియోస్. జయప్రకాష్ నారాయణ ఆయన వీడియోస్ చూస్తే దేశంలో అట్లీస్ట్ దేశంలో ఏం జరుగుతుందని ముందు తెలిసిపోతుంది. సో ఆయన బాగా ఫాలో అవుతుంటా. అండ్ యూ గో, సో ఆల్వేస్ ఐ హ్యావ్ దిస్ CNN న్యూస్ అండ్ ఎకనామిక్ టైమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆన్ టు మీ. సో దట్ 1 hour ఆఫ్ మై డే ఐ జస్ట్ గో అరౌండ్ అండ్ సీ వాట్స్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్. అండ్ దెన్ ఐమ్ సూపర్ టెక్నాలజీ ఫ్రీక్. కొత్త కెమెరాలు వచ్చినాయి, కొత్త టెక్నాలజీ ఏం వచ్చింది. సో నవ్ ఐఎమ్ developing on like literally VR engines, Unreal engines. Oh, so nice. AI world loki. AI and virtual reality to film making. Right. Virtual reality, Unreal engines iyanni ee update chesam because further you go into make films and all, this is your next future. So you need to be updated with it. So how efficiently you can use them. True. So this technology and everything and all. So రేపు ఇంకా ఎలా అయిపోతుంది అంటే you don't even need a camera to shoot లాగా అయిపోతుంది అన్నమాట. So everything is being, I know అసలు. Yeah, so it's a different scenario లోకి వెళ్ళిపోతుంది. బట్ యా ఐ హోప్ ఎవ్రీథింగ్ ఫిజికల్ గా సినిమాలు చేసే రోజులు ఇంకా ఉండాలి అని కోరుకుంటాం అంతే. బట్ యాజ్ వరల్డ్ గెట్స్ అప్డేట్ వీ ఆల్సో షుడ్ బి అప్డేటెడ్. సో హోప్ ఇలాన్ మస్క్ బ్రెయిన్ కొంచెం స్లోగా ఆలోచించి. లేదండి, నాకైతే నేను మొన్న దుబాయ్కి వెళ్ళినప్పుడు బయటకు వచ్చి చూసాక ఫ్లయింగ్ కార్స్ అనేది రియాలిటీ ఎవడన్నా చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ అవుతుంది అనిపించింది. బెంగళూరు ఇస్ డూయింగ్ నఫ్. You know, Bangalore airport is starting flying cars. They started flying helicopter, Uber ఉంది. ఇప్పుడు కార్ టైప్ లో దే స్టార్టింగ్ నౌ ఫ్లయింగ్ కార్స్ ఇన్ ద సెన్స్ లైక్ అదే మీరు అన్నట్టు హెలికాప్టర్ కాదు కానీ జెట్ లాగా. ఫ్లయింగ్ అంటే దట్ ఫ్లయింగ్ వెహికల్స్. చెట్లు నాటండి, మాకు తాళ్ళు ఇవ్వండి, కార్స్ అలా అయిపోతాం. సి అగైన్ నాకు యాక్చువల్లీ DQ loves cars so much. So he's super car freak and all. ఒక రోజు నేను I thought he'll be excited by these fancy cars or something and all. There's some video I've been seeing where there are no wheels, there is no steering. The car, you just sit in the car takes you somewhere and all. I shared that video to him. So he texted me back saying like, the day the cars don't have wheels and steering, I'll stop going in a car. Oh, the whole fun is that. Exactly. So that's the point of everything and all. So that's how I keep updated. Do you have a favorite car? I'm not much into cars or anything. ఏదైనా ఉందా లైఫ్ లో ఒక్కసారి నాకు కొనుక్కో. లైక్ ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. నాకు జాన్ విక్ ఫోర్ట్ ముస్టాంగ్ ఒకసారి అన్న. నాకు ఫర్ మీ ఐఎమ్ నాట్ రియలీ ఫ్యాన్సీ విత్ వెహికల్స్ అండ్ ఆల్. వాట్ ఎవర్ ఇట్స్ కంఫర్ట్ చూసుకుంటా. అనేది నైస్ లగ్జూరియస్. ఎగ్జాక్ట్. సో లగ్జూరియస్ కంఫర్ట్గా ఉన్నా. సో ఐ బాట్ అ Mercedes Benz. So it's pretty. ఇంకెందుకు అసలు ఈ క్వశ్చన్ కూడా అడిగాను. సో ఇట్స్ pretty comfortable for me. సో అంతవరకే. సో అంతకు మించి ఇప్పుడు దాంట్లో బిగ్గెస్ట్ మోడలా లేకపోతే దాంట్లో ఇప్పుడు మేబ్యాక్ వెళ్ళి తీసుకోవాలా. సో ఇవన్నీ అంతవరకు ఐ డోంట్ రియలీ. యా మేబ్యాక్ ఇస్ ఫైన్ బట్ నాకు అంత ఫ్యాంటసీ లేదు. ఐమ్ ఇప్పుడు మనకున్న దీనికి ఓ SUV కొనుక్కున్నాం అంటే హ్యాపీగా కూర్చోవచ్చు, కంఫర్టబుల్గా ఎక్కడికంటే అక్కడికి కంఫర్ట్గా వెళ్ళొచ్చు. బెంజ్ ఇలాగే అంటారు సార్. అలా కదా. అంటే ఇప్పుడు బెంజ్ లేనప్పుడు కూడా నాకు ఏదో ఒక SUV తీసుకొని ఉండేది. సో ఇప్పుడు కొంచెం ఇది చేయడం వల్ల కొంచెం డబ్బులు వచ్చినాయి కాబట్టి సో కొనుక్కోగలిగాం. సార్ నేను మీకు మీ నెక్స్ట్ ఫిల్మ్కి గుడ్ లక్ లాంటివి నేను చెప్పక్కర్లేదు, కానీ ఈరోజు మీరు మాకు ఇచ్చిన చిన్న సైజ్ లైఫ్ లెసన్ కి మాత్రం మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. అయ్యో అవర్ 2024 ended on a great high. Oh, thank you so much. It's really nice to be here. This is my first podcast. So I'll actually when I've seen I just know this is an interview question. I didn't think this is like a podcast type lo untadi. I had no questions, sir. Yeah, no, I'm just saying. So
రీసెంట్గా వెరీ రీసెంట్లీ సమ్మన్ టెక్స్టెడ్ మీ సెయింగ్ దట్ అన్న యూ షుడ్ ఆల్సో స్టార్ట్ గోయింగ్ టు పాడ్కాస్ట్ అండ్ ఆల్. లైక్ ఎందుకు వై అంటే మరి ఇప్పుడు అందరూ వెళ్తున్నారు, నువ్వు ఎంత బాగా మాట్లాడితేనే నువ్వు ఇంటెలిజెంట్ అని అందరికీ తెలిసింది. సో సో నువ్వు కూడా వెళ్ళి నువ్వు ఇంటెలిజెంట్ అని చెప్పుకుంటే ఇప్పుడు చెప్పండి మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ సైలెంట్ అని. ఎగ్జాక్ట్లీ. సో నువ్వు అట్లీస్ట్ యూ ఎక్నాలెడ్జ్ మీ దట్ ఐఎమ్ ఇంటెలిజెంట్ ఇనఫ్ టు గో అండ్ టాక్ ఇన్ అ పాడ్కాస్ట్ కదా, దట్స్ ఇనఫ్ ఫర్ మీ. చాలు ఇప్పుడు నేను పాడ్కాస్ట్లోకి వెళ్ళి. సో ఐ వాజ్ లైక్ రైట్ నౌ ఐఎమ్ ఎక్సైటెడ్ టు, అందులోనూ విత్ యూ ఈజ్ ఈవెన్ మోర్ ఫన్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ డిఫరెంట్ హోస్ట్ ఎలా ఉండే తెలియదు కానీ బికాస్ ఐ నో యూ సిన్స్ ఇయర్స్. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఇప్పటి వరకు వి డింట్ వర్క్ టుగెదర్. ఎవ్రీ టైమ్ ఆకాశంలో ఒక తార. every time you wanted to actually the you remember the script what I worked with Kangaraj Garu and there was a great role for you someday. I think I told you also, I called you at that point of time. Sir, ఇది సూపర్ హిట్ కొట్టండి. Definitely ఈ డబ్బులతో అది చేసేద్దాం. done. సరేనా? 200%. గుడ్ లక్ టు యూ సో మచ్. ఈసారి నెక్స్ట్ టైం మీరు ఎప్పుడు ఫ్రీగా ఉండి Yes. కొత్త విషయం ఏదైనా తెలుసుకొని మాకు చెప్పాలని నాకు చెప్పండి. కూర్చొని ప్రపంచానికి చెప్దాం. డెఫినెట్లీ. అంటే మనం ఇంకోటి అదే ప్రపంచానికి అసలు మనం ఏం చెప్పక్కర్లేదు. ఇట్ విల్ ఓన్లీ టీచర్స్. ప్రపంచం నుంచి మనం నేర్చుకోవాలి. నాకు చెప్పండి అయితే. అది ప్రపంచం నుంచి నేర్చుకుంది నీకు చెప్తాను. డన్. గుడ్ లక్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. We will meet you soon again. Yes, thank you. Bye.